ఏ రంగంలోనైనా బిజినెస్ చేసేవాళ్ళు లేకపోతే నటులు ఎవరైనా సరే ఏ ప్రొఫెషనల్స్ అయినా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో ఒక పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్లు ఉంటాయి, తప్పులేదు, అంతవరకు తప్పులేదు. కానీ యాజ్ ఏ ఇండస్ట్రీగా ఉన్నప్పుడు గవర్నమెంటే, ఇండస్ట్రీనే, ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్ సరిగా లేకపోతే విపరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అది ఎందుకు మరి మీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు? ఒక్క నిమిషం కుమార్ గారు, ఇలాంటి వెంజన్స్ ఏమన్నా ఉందా? ఇండస్ట్రీ ఇల్ట్రేట్ చేస్తోంది ప్రభుత్వాన్ని, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని. సార్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆల్ ఇండస్ట్రీస్ ఇంక్లూడింగ్ ఈ ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక ఇండస్ట్రీ, బిజినెస్ పరంగా కానీ మనకు టూరిజం, సినిమా టూరిజం ప్రమోట్ చేసే విషయంలో కానీ చాలా ప్రో థాట్లో ఉన్నారు, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో ఉన్నారు. మేము ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే వాళ్ళతో కోరుకున్నాం. సీఎం గారికి ఇండస్ట్రీ పెద్దలు పిలిచి షాలో గప్పలేదనో ఇంకోటనో రేవంత్ రెడ్డి గారు పట్టించుకునే అంత తీరికలో రేవంత్ రెడ్డి గారు లేరు. ఎందుకంటే రాష్ట్రం ఇంకో పరిస్థితిలో ఉంది, దీన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆకాంక్షతోనే ఉన్నారు. నేనేమంటున్నా అంటే, మీరు ఒకవేళ ఇండస్ట్రీ ఇదే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే ఈరోజు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీఆర్ఎస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మీ మీద వెంజెన్స్ పోతున్నాము అనే లెవెల్లో మాట్లాడుతుంటే, మరి వాళ్ళే సినిమా రేట్లు పెంచింది కూడా ఇదే ప్రభుత్వం కదా. పుష్ప 2కు సినిమా రేట్లు పెంచింది కూడా మా ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. ఇంకో మాట కూడా చెప్తున్నా, హీరోలు కానీ పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు జనంలోకి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగి జనం చనిపోవడం కొత్త కాదు. సార్, నేనేమంటున్నా, దీనికి ఈ ఎపిసోడ్ చూడండి, దీన్ని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం ఎట్లా జరిగిందో. కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేస్తారు, ఏమంటే ఆయన నేషనల్ అవార్డు ఇయర్స్ కాదని లేదు, ఆయన అట్లా ఇల్ ట్రీట్ ఎందుకు చేసినాం, కాఫీ తాగి బయలుదేరిండు ఆయన. నువ్వు రేవంత్ రెడ్డి గారిని బెడ్రూమ్ డోర్లు బలగొట్టి తీసుకొచ్చి రోజు లేవా? కేటీఆర్ గారు చెప్తున్నా, అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో గవర్నమెంట్ మీద అటాక్ జరుగుతున్నది రెండు ప్రధాన పార్టీలు, బీజేపీ కూడా సరే అది ఒక యాంగిల్ అరెస్టే చేయొద్దంటూ అదే చేశారు, కానీ ప్రధానమైన అటాక్ వైసీపీ బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు. ఆమె సరిపోవడం బాధాకరం, ఆమెను విచారం వ్యక్తం చేశాడు అల్లు అర్జున్, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, ఇది నేను ఖండిస్తున్నాను అన్నాడు. తప్పేం లేదు, ఎందుకంటే బాబాయ్ చంపినోడిని అరెస్ట్ చేయాలి. ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరో అమాయకురాలు సామాన్య మహిళ ప్రాణం పోతే ఆయనకేం సో చేస్తుందండి? వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్? అంతకంటే గొప్ప ఎక్స్పెక్ట్ మామూలుగా సమాజం కూడా అంతే. ఇప్పుడు సొంత బాబాయిని చంపిన తర్వాత ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా, మరి చంపినోడు జైల్లో పెట్టి ఉండాలి. ఆమె పిల్లర్ టు పోస్ట్ తిరిగింది, సునీతమ్మ వాళ్ళ డాక్టర్. అండ్ మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల గారు కూడా బాటంగా ఆధారాలన్నీ ముందు పెట్టి మరి చెప్పి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసింది, కేస్ స్టడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది మీడియాకి. ఆయనే అరెస్ట్ చేయలేదు. బాబాయిని చంపినోడిని అరెస్ట్ చేయనోడు ఈ సామాన్య మహిళను చంపితే ఈయన అరెస్ట్ చేయొద్దని డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. రామకృష్ణ గారు, నేనేమంటున్నా, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఈ పొలిటికల్ లీగల్ టీం జగన్మోహన్ రెడ్డి గారి లీగల్ టీమే కదా, మీరు చూసారు కదా, నిరంజన్ రెడ్డి గారు, ఉమామహేశ్వరరావు అని ఆయన, తర్వాత అశోక్ రెడ్డి గారు అని ఆయన, ఈ టీము అసిస్ట్ చేయడము లేదా వకాల్తా, దీని మీద దాన్ని ఏమంటారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ వెంకటకృష్ణ గారు న్యాయవాది అన్న వ్యక్తి ఎవరికైనా చేయొచ్చు, తప్పలేదు, ఎవరి తరపైన వాదించవచ్చు. కానీ ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, నేను సారీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, విజయపల్లి ఆయన బయలు కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే ఎవరిని పెట్టుకున్నారు? అక్కడ చాలా ఖరీదైన అడ్వకేట్ పెట్టుకున్నారు.